బ్రతికే ఉన్నాడు. బట్ ప్రభుత్వ లెక్కల్లో మాత్రం ప్రాణం లేదు. అయ్యా ఓ సారు, ఈయన లేరు పోయారు అని బీమా కోసం స్కెచ్ అయితే వేశారు. చేతికి గాజులు పెట్టుకోకుండా అంతా బాగానే మేనేజ్ చేసినా మొత్తానికైతే అడ్డంగా దొరికిపోయారు. ఇంతకీ బ్రతికి ఉన్నవాడిని ఎలా చంపేశారు, చనిపోయారు అని ఎలా నమ్మించారు? రైతు బీమా సొమ్మును కాజేసేందుకు పక్కా స్కెచ్ వేశారు ఆ ఇద్దరు రైతులు. బతికుండగానే చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించి రికార్డులు తారుమారు చేసి నామినీలుగా ఉన్న భార్యల బొట్టు గాజులు తీసేసి అధికారులనే మార్చి సినీ ఫక్కీలో డబ్బులు నొక్కేశారు. ఒక్కొక్కరు 5 లక్షల చొప్పున బీమా, ఎక్స్గ్రేషియా, మంజీరా బ్యాంకులో తలా 2 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులను కాజేసిన ఘటన మెదక్ జిల్లా గుట్టకిందపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా గుట్టకిందపల్లి గ్రామానికి చెందిన పిట్ల శ్రీను, ఎలిగేడి మల్లేశం అనే రైతులు రైతు బీమా పథకం డబ్బులు నొక్కేయాలని ప్లాన్ చేశారు. అందుకు బతికున్న తాము చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించాలనుకున్నారు. పిట్ల శ్రీను 2021 మే 22వ తేదీన చనిపోయినట్లు అప్పటి కార్యదర్శి ప్రభాకర్ సహకారంతో డెత్ సర్టిఫికేట్ సృష్టించారు. అదేవిధంగా ఎలిగేటి మల్లేశం 2023 ఫిబ్రవరి 7వ తేదీన చనిపోయినట్లు ప్రస్తుత పంచాయతీ సెక్రటరీ నరేందర్ సహకారంతో డెత్ సర్టిఫికేట్స్ తీశారు. ఈ నకిలీ పత్రాల ఆధారంగా రైతు బీమాకు దరఖాస్తు చేసుకున్నారు. పిట్ల శ్రీను భార్య జ్యోతికి రైతు బీమా పథకం ద్వారా 2021 జూలై 26న 5 లక్షలు, ఎలిగేటి మల్లేశం భార్య శేఖవకు 2023 మార్చి 29న 5 లక్షలు లబ్ధి చేకూరింది. రైతులు బతికి ఉండి ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు గుర్తించిన వ్యవసాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. వాస్తవమే అని నిర్ధారించుకున్న తరువాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నామినీలుగా ఉన్న రైతుల భార్యలు పిట్ల జ్యోతి, ఎలిగేటి శేఖవపై మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్లో మండల వ్యవసాయ విస్తరణ అధికారి భార్గవి ఫిర్యాదు చేశారు. వాళ్లను విచారించగా పలు విషయాలు వెల్లడయ్యాయి. నకిలీ డెత్ సర్టిఫికేట్స్ ఆధారంగా రైతు బీమా డబ్బులతో పాటు మంజీరా బ్యాంకులో 2 లక్షల చొప్పున ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులను కూడా కాజేసినట్లు వెల్లడైంది. పంచాయతీ కార్యదర్శి సహకారంతో డెత్ సర్టిఫికేట్ సృష్టించినట్లు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా వాటర్ గుర్తింపు, రేషన్ కార్డులో సైతం తొలగించి డెత్ సర్టిఫికేట్ ఆధారంగా తమ పేరిట ఉన్న భూమిని భార్యల పేరిట మార్చి రికార్డులను తారుమారు చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారులు గ్రామానికి వెళ్ళగా నామినీగా ఉన్న పిట్ల జ్యోతి, శేఖవులు బొట్లు, గాజులు తీసేసి అమాయకత్వాన్ని ప్రదర్శించడం గమనార్హం.